హాయ్ మావా బ్రోస్. ఎగ్జామ్ ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. ఇది ఒక తమిళ్ వెబ్ సిరీస్. తెలుగులో కూడా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు, బట్ అక్కడక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. 7 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ 30 minutes వరకు రన్ టైం ఉంటుంది. ఓవరాల్గా 3.5 hours టైం పడుతుంది టోటల్ కంప్లీట్ చేయాలంటే. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి నాకు ఈ ఎగ్జామ్ ఎలా అనిపించిందంటే, ఎగ్జామ్లో ఈ సిరీస్ జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది భయ్య. నేనైతే 100కి ఒక 35 మార్క్స్ ఇస్తా. మనం మొత్తం చదివింది ఎగ్జామ్లో రాకపోతే, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మనకి తెలియపోతే ఎట్లా అనిపించిందో నాకైతే ఒక బిలో యావరేజ్గానే అనిపించింది సిరీస్ అయితే. రైటింగ్ పెద్దగా ఏం బాగోలేదు. అసలు ఈ కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు, చాలా గట్స్ ఉండాలి. దాన్ని అయితే పర్ఫెక్ట్గా చూపించాలి. ఎట్లా ఉందంటే, ఎవరి మనసులు నొప్పించకుండా ఏదో తీసాం చూపించేద్దాం అన్నట్లు అట్లా ఫ్లాట్గా చూపించారు తప్ప మరీ అంత ఎంగేజింగ్గా చూపించలేదు అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తేనే మీకు క్లియర్ కట్ అర్థమైపోద్ది. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు దాన్ని వదిలేసి కొన్ని సైడ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి, అవంతా వేస్ట్ అనిపించింది. కొంచెం మెలో డ్రామా అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అక్కడక్కడ అనిపించింది. కొంచెం ఆర్టిఫిషియల్గా అక్కడక్కడ అనిపించింది. మార్క్స్ అయితే సరిపోలేదు. అంటే జస్ట్ పాస్ మార్క్స్, మరీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే మార్క్స్ అయితే కాదు. ఒక ఎగ్జామ్ 1,00,000 మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ అదే ఎగ్జామ్ పేపర్ ముందే లీక్ అయిపోతే ఎట్లా ఉంటుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చుట్టూ పాలిటిక్స్, కరప్షన్, పేపర్ లీక్స్ ఇవన్నీ చాలా రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. బట్ మెచ్చుకోవాలి. సిరీస్ స్టార్టింగ్ యాక్చువల్లీ డీసెంట్ ఉంటుంది. మొదటి ఎపిసోడ్స్లో కొంచెం సస్పెన్స్ అయితే బిల్డ్ చేసిన విధానం బాగా అనిపిస్తుంది. ఏదో ఇంట్రెస్టింగ్ స్టఫ్ వస్తుందేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ 3, 4, 5, 6 ఈ ఎపిసోడ్స్ వచ్చేసరికి అట్లా మనం కూడా విసిగిపోతాం. బాగా తేలిపోయింది. ఇది ఒక సినిమాటిక్ ఎలివేషన్స్ కన్నా కొంచెం గ్రౌండెడ్ నేరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో మరీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి కూడా, ద థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి కూడా పెద్దగా కనెక్ట్ అవ్వదు. కొన్ని సీన్స్లో స్టూడెంట్స్ ప్రెజర్ కొన్ని కనెక్ట్ అయితే అయినాయి, వాటిని చూపించారు, ఓకే అనిపించింది. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది. ఓవర్ యాక్టింగ్ లేకుండా న్యాచురల్గా క్యారీ చేశారు మొత్తం కూడా సిరీస్ని. సిరీస్ మొత్తం చూశాక వావ్ అనే ఫీలింగ్ మాత్రం రావడం లేదు. థ్రిల్లర్ అంటారు కానీ థ్రిల్ అంత స్ట్రాంగ్గా లేదు. కొన్ని ట్విస్ట్లు కూడా ఈజీగా గెస్ట్ చేయొచ్చు అండ్ స్లోగా అనిపించే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్కి వచ్చేసరికి ఎంత బిల్డప్ ఇచ్చి ఇంతేనా అనిపించే విధంగా ఈ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ ఎగ్జామ్ అయితే జస్ట్ పాస్ మార్క్స్ మాత్రమే. చూడాలంటే ఒకసారి ట్రై చేయండి. రేటింగ్ ఎంత ఇస్తున్నట్టే ఈ సిరీస్కి 2.5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.